అరే యార్, ఇంత మంచి టోర్నమెంట్ జరుగుతుంటే పీకే మామ పండుకున్నాడా ఏంటి? ఓ మామ, పీకే మామని పిలుద్దాం ఆగండి ఇక్కడి నుంచే. ఓ మామ, ఓ పీకే మామ, ఏడున్నావు? తొందరగా బయటికి రా, నీ కోసం గుడ్ న్యూస్ పట్టుకొచ్చా. తొందరగా రా మామ, ఏడున్నావు? బాబా ఏమన్నా ఉన్నాయా అసలు? కండలు చూడండి గైస్, ఎలా పెంచాను, ఊర లెవెల్లో ఉన్నాయి కదా అసలు. కాదు, ఇలా కాదు, మళ్ళీ ఇంకోసారి. ఇలా అయితే సెట్ కాదు, ఇంకోసారి చూపిస్తుంది చూడండి ఎలా వచ్చాయో అసలు. చూడండి అసలు బాడీ బిల్డ్ ఇలా అయిందంటే అసలు తోపు ఉంది. ఏదైనా కోట్ వేసుకుంటే తోపు ఉంటుంది అసలు. చూడండి అసలు అద్దె లెక్క అసలు. చూడండి ఎలా ఉన్నాయో, ఒక్కొక్కటి బుర్రా పాడు అసలు. అలా పెంచే అసలు. అయినా ఈ చించాన్ గడి ఎడిగిపోయాడు, ఫోన్ చేసి ఎత్తట్లేడు. ఏదో ఇట్లా ఇష్టం ఎడుకని తిరగని కానీ అసలు చూడండి ఎలా పెంచాను. బుర్రా పాడు కదా అసలు. చూడండి వెనక సైడ్ చూడండి, ఆహా అసలు బుర్రా పాడు అసలు. అరే యార్, ఏంటి ఇవాడ పిలుస్తున్నట్టున్నాడే? మామా రా మామా. ఈ పొట్టుడా ఏంటి పిలిచేది? చించాన్ గడే అయి ఉంటాడు. ఏ నుంచి సౌండ్ వస్తుంది? ఇంటి లోపలికి వెళ్ళి వస్తుందా? లేదు, ఇంటి లోపల అయితే లేటాడు, బయటికి వెళ్ళాడు. మార్నింగ్ లేసే ఏడిపోయాడు వీడు. బయట ఉన్నాడే పద చూద్దాం పదండి. ఎందుకు వీడు బయట నుంచి పిలుస్తున్నాడు? ఇంటి లోపలికి రావచ్చు కదా. వీడు ఎప్పుడు ఇంటే, వీడు ఏదో ఒకటి అనుకున్నానా నేను, బయటనే ఉన్నాడు వీడు. ఏంట్రా నీకు ఏం కావాలి? ఓ కూతలేస్తున్నావు అసలు బయటికి. ఇంటి లోపల నేను సర్లే కానీ ఏంటో చెప్పు. ఇప్పుడు మళ్ళీ సోది మొత్తం చెప్తే టైం పోక వీడితోటి. చెప్పు ఏంటి చెప్పు. మామా ఏంటి మామా సోది అంటున్నావు? అది కాదు కానీ మామ నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తున్నా. అక్కడ వచ్చేసి కార్స్ అయితే మనకి ఎక్కడంటే అక్కడ పాడదొబ్బారు మామ. అంటే నీకు నీట్గా చెప్పాలంటే, ఇప్పుడు వెళ్ళి మనం కార్స్ని వెతికామనుకో, ఆ కార్స్ వచ్చేసి మనకే అంట. అది కూడా సూపర్ కార్స్ మామ. ఒక కారు కాదు, 2 కార్స్ కాదు, మనం ఎన్ని కార్లు మనం వెతికి పట్టుకుంటే అన్ని కార్లు మనకే అంట. అది టోర్నమెంట్ నడుస్తుంది మామ, వెళ్ళి మనం తెచ్చుకుందాం పదా. కార్స్ అయితే చాలా బాగున్నాయి. ఏంటి కార్స్ బాగున్నాయా? రే ఎవడన్నా రోడ్డు పైన కాళ్ళు వదిలేసిపోతాడరా? ఏం మాట్లాడుతున్నావురా? ఎవడరా నీకు చెప్పేది? పొద్దున నేను కూడా అవలగాలు చేసి పంపించినట్టున్నాడరా? మమ్మా ఏం లేదు మమ్మా, నిజంగా మమ్మా నేను చూసి వస్తున్నా. చాలా మంది గేమ్ ఆడేసి చాలా కార్స్ ని మంచిగా వాళ్ళు మంచిగా గెలుచుకొని పోతున్నారు మమ్మా. నువ్వేం చేస్తున్నావు ఇంటి లోపల? పద తొందరగా వెళ్ళి మనం కూడా కారు గెలుచుకుందాం. మన డబ్బా కార్ చూడు మమ్మా, దీనికన్నా మంచి మంచి కార్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. జీప్స్ ఉన్నాయి, ఇంకా బుల్లెట్, ఇంకా చాలా ఉన్నాయి, బైక్స్ కూడా ఉన్నాయి మమ్మా. పద తొందరగా వెళ్ళి మనం వచ్చేసి తెచ్చుకుందాం పద. బా వీడు చెప్పే లెక్క ప్రకారంగా నిజంగా ఉన్నట్టున్నాయి. సరే రా పోదాం, కానీ చూస్తాను అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే పోదాం. గైస్ మీరు అందరికీ విన్నారు కదా, సో పీకే మేము ఏం చెప్పాడో. సో మీరు అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం వెళ్ళి ఛాలెంజ్ అయితే ఆడతాము. సో ప్రతి ఒక్కరు వచ్చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి మనకు వచ్చేసి ఏ కార్ వస్తుందని చెప్పేసి. పద మామ, ఇప్పుడు చెప్పేశాను కదా, పద తొందరగా. సరే పోదాం లేరా బాబు. వా అమ్మో, వీడు మొత్తం వెంబడబడేటట్టున్నాడు. ఎక్కడ నడుస్తుందా ఛాలెంజ్? ఏమైనా ఐడియా ఉందా? లేదంటే మళ్ళీ మొత్తం తిప్పుతావా మొత్తం రోడ్డు మొత్తం? లేదు మామ, నేను చెప్తా పద. చక్కగా వెళ్ళు, లెఫ్ట్ కొట్టు, ఇంకా మళ్ళీ వెళ్ళిపోయినాక మళ్ళీ చక్కగా వెళ్ళినాక మళ్ళీ లెఫ్ట్ కొట్టు, వచ్చేస్తుంది. అంతే మామ, చక్క రోడ్డు. అదేమంటారు నాకు అది గుర్తుకు లేదు, కానీ ఏదో ఉంది పేరైతే అక్కడది. బట్ నీకు చూపిస్తా పద, నీకు అడ్రస్ వచ్చేసి. మరి అడ్రస్ తెలియకుండా తిప్పేస్తావా ఇప్పుడు? సర్లే, నీకైతే తెలుసు అంటున్నావు కదా. రైటా లెఫ్టా ఇప్పుడా? ఇంకా ముందుకు పోయినాకనారా? మామ ఇంకా చక్కగా పో మామ, నేను చెప్తా. లెఫ్ట్ అన్నప్పుడు నువ్వు లెఫ్ట్ కొట్టు. ఇప్పుడు కాదు లెఫ్ట్, ఇంకా ముందుకు పోని. ఏం నడుపుతావో ఏమో కార్ అసలు. ఊరల్లో గొద్దు తొక్కుతావు ఎక్కడంటే అక్కడ. నేను చెప్తా చూడు, ఇప్పుడే ఇక్కడ సైడ్ లెఫ్ట్ కొట్టాలి చూడు, అప్పుడు చెప్పు. ఇక్కడనే చూడు మామ, లెఫ్ట్ కొట్టు. సరే బాబు, లెఫ్ట్ కొట్టు, రైట్ కొట్టు, లెఫ్ట్ కొట్టు. ఇంకేనా? చక్కగా వెళ్ళిపోవాలా? మళ్ళీ ఏమైనా ఇక్కడ ఏమైనా మళ్ళీ కట్లున్నాయా? మామ నేను చెప్తా కదా, నువ్వైతే చక్కగా పోతూనే ఉండు. నేను చెప్తా కదా నీకు ఎక్కడ కట్టు కొట్టాలో. ఎట్లా వెళ్ళి ఇంకా వెళ్ళిపో. ఇక్కడ ఏం కట్లేం కొట్టకు, ఈ రోడ్ ఏం కాదు. ఇంకా ముందుకు పోని. ముందుకు వెళ్ళినాక ఇక్కడ కొట్టు, లెఫ్ట్ కొట్టు. ఇప్పటి నుంచి చక్కగా వెళ్ళిపో. ఇప్పుడు కూడా అంతే, ఇంకా నువ్వు చక్కగా వెళ్ళిపోయావు అనుకో, ఇంకా డైరెక్ట్ మనం వచ్చేసి ఆడికైతే వెళ్ళిపోతాం. అరే ఇది ఇక్కడ ఏదో ఉంటదిరా, నాకు ఐడియా లేదు కానీ అది చూడండి ముందర కనబడుతుందా? అది అక్కడ ఏం పని ఉందిరా నీకు ఇక్కడ? అరే ఇదేదో పేరు ఉంటుంది కానీ ఏదో మర్చిపోయా. ల్యాబొరేటరీ ఏదో సంథింగ్ ఉంటుంది. ఏముందిరా? అరే ఏంట్రా ఈ కాళ్ళు ఏంట్రా ఇన్నిగానే ఉన్నాయి ఇక్కడ? అమ్మ నీకు స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటున్నా, నీకు వచ్చేసి కార్స్ ఫ్రీగా ఇస్తున్నారని చెప్పేసి. నీకు వినపడట్లేదా ఏంటి? చూడు, ఇప్పుడు ఆడున్న కార్స్ అన్ని మనకు వచ్చేసి ఫ్రీగా వస్తాయి. మనం వచ్చేసి మన కార్ తీసుకుపోయి వెతకాలంట. అరే ఏం మాట్లాడుతున్నావురా? ఫ్రీగా కార్లు ఇచ్చుడు ఏంట్రా? నేను వెళ్ళి అడుగుతా పదా. నువ్వు ఏదో అంటున్నావు, నాకు అర్థం కాక వస్తున్నా. కార్స్ ఫ్రీగా ఎందుకు ఇస్తారా? ఇంత మంచి కార్స్, ఒక్కొక్కటి BMW ఉన్నాయి. రే ఇంత మంచి కార్స్ ఉన్నాయి, జీప్స్ కూడా ఉన్నాయి కదరా. ఇవన్నీ ఫ్రీగా ఇస్తారా? సరే ఇది మీరు ఏదో గేమ్ పోటీ ఉందంట కదా, ఏం చేస్తే ఇస్తారు కార్స్? అవన్నీ ఫ్రీగా ఇస్తారంట కదా? అవును, కార్స్ వచ్చేసి మీకు ఫ్రీగా వస్తాయి. కానీ మీరు గేమ్లో పార్టిసిపేట్ చేయాలంటే మీరు వచ్చేసి ఫస్ట్ అయితే టికెట్ అయితే తీసుకోవాలి కదా. సో మీరు వచ్చేసి టోటల్ $10 మీరు వచ్చేసి పే చేస్తే మీరు వచ్చేసి టికెట్ అయితే వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మీరైతే కార్స్ వచ్చేసి మీరైతే ఫ్రీగా తీసుకోవచ్చు. మీరైతే $10 వచ్చేసి ఫస్ట్ అయితే పే చేయండి. ఏంటంట మామ, ఏంటంట? నీ తలకాయరా, $10 పే చేయాలంటే టికెట్కి. సర్లే అయితే పే చేస్తా. అంటే రూల్స్ ఏంటి అంటే ఎలా ఆడాలి, ఎలా మాకు
కార్స్ వస్తాయని చెప్తారా కొంచెం? మేము అందుకే కదా ఉన్నాము. సో మీకు వచ్చేసి గేమ్ వచ్చేసి చాలా సింపుల్. సో మీ టికెట్ తీసుకున్న తర్వాత మీరు వచ్చేసి మీకు ఒక లొకేషన్ ఇస్తాం, అంటే మొత్తం ఒక మ్యాప్ లొకేషన్ అయితే ఇస్తాం. సో అక్కడ వచ్చేసి మేమైతే కార్స్ వచ్చేసి దాచి పెట్టాం. సో మీరు వచ్చేసి ఆ కార్స్ ని వెతికి మీరు వచ్చేసి తీసుకోవచ్చు. సో మీకు ఎన్ని కార్స్ వెతికి తీసుకుంటే అది మీ ఇష్టం. ఇంకా ఇక్కడ ఉన్న కార్స్ ఉన్నాయి కదా చూడండి, ఇవన్నీ కార్స్ అవే అన్ని. అంటే ఇవన్నీ ఒక్కొక్క కార్స్ కి ఒక్కొక్క మోడల్ అక్కడ దాచి పెట్టారా? బాగుంది ఇది. $10 కి పెట్టేసి ఇవన్నీ కార్స్ వస్తాయా? అంటే మన పైన బేసే ఉంటుంది, ఇంకెన్నిగానం మనం వెతికి పట్టుకుంటామని చెప్పేసి. మరి చించాన్ బాగుందిరా ఇది. మామ నేను చెప్పేది అదే కదా మామ, మంచి కార్స్ ఫ్రీగా వస్తాయి. $10 పెట్టేస్తే పద తొందరగా మనం వచ్చేసి గేమ్ అయితే ఆడదాము. సరే సరే ఆడదాం కానీ, అంటే ఇప్పుడు నేను టికెట్కి అయితే పే చేస్తాను. సో నాకు వచ్చేసి టికెట్ అయితే ఇచ్చేయండి, నేను కూడా ఆడతాను. సో లొకేషన్ కూడా ఇచ్చేయండి తొందరగా. యా నేను అలానే మీకు వచ్చేసి ఒకటి చెప్పడం మర్చిపోయాను. సో మీరు వచ్చేసి ఏమైనా డివైసెస్ వాడి కార్స్ ని వెతకడానికి ప్రయత్నిస్తే మాత్రం మీరు వచ్చేసి $10 million వచ్చేసి ఫైన్ అయితే కట్టాలి. సో మీరు వచ్చేసి ఏ డివైసెస్ తోని వాడకూడదు. సో మీరు వచ్చేసి ఒరిజినల్ మీ లక్ తోనే మీకైతే వస్తుంది. సో మీరు డివైసెస్ వాడి మీరు వచ్చేసి కార్స్ వెతకడానికి అయితే ట్రై చేయకండి. డివైజెస్ ఏముంటాయి అబ్బా? డివైజెస్ అంటే వీళ్ళు ఓకే అలా అంటున్నారా? నాకు అర్థమైంది. సర్లే అయితే మేము వచ్చి చుట్టి వెతుకుతాం అంతే. సరే అయితే పదరచించాను. కార్స్ అయితే బుర్రపాడున్నాయి అసలు. టికెట్ అయితే తీసుకున్నా పదరచించాను. ముందు ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇప్పుడు వచ్చేసి మనం అంత దూరం పోయినాక దొరుకుతుందో దొరకదో అది ఇంకా మన పైన లక్. పద చూద్దాం మనకి దొరుకుతుందో లేదో. అరే యార్ దొరికితే బాగుండు తొందరగా. ఏమంటారో చించాన్? మామ చించాన్ గాడు ఉండగా మళ్ళీ ఇంకా భయం ఎందుకు అండగా? పద నేను చూపిస్తా పద. నీ కార్స్ వచ్చేసి ఎక్కడంట మామ? ఎక్కడ సైడ్ పోవాలంట? ఒరే నాకు ఐడియా లేదురా. మ్యాప్ లో పెట్టా పద. నేను వచ్చేసి కార్ లోపల మ్యాప్ లో పెట్టా. సో చూద్దాం పద. ఇటు సైడే అనుకుంటా చక్కగా వెళ్ళిపోవాలంతే. ఈ కొండల మధ్యలో ఉందంటరా. ఈ కొండల పైన ఎన్నో దాచిపెట్టారు. పద మ్యాక్సిమం 3 కార్లు దొరికినా చాలు రా. 3 అయినా 5 అయినా దొరికినా కూడా చాలు మనకి. $10 కదా. 10కి 10 దొరికితే తోపు ఉంటుంది. $1కి ఒక కార్ లెక్క. ఏం రచించారు మామ? ఒక కార్ దొరకడమే కష్టం అంటే నువ్వు $10కి 10 కార్స్ అంటున్నావు ఏంటి మామ? నువ్వు నా లెక్క అయిపోతున్నావు రోజుకి. పద తొందరగా అయితే ఫస్ట్ అయితే ఒక కార్ అయితే వెతుకుదాం. దాని తర్వాత ఆలోచిద్దాం మనకి దొరుకుతుందో లేదని చెప్పేసి చూడాలి. ఏమంటారు ఫ్రెండ్స్, మనకు వచ్చేసి కార్ దొరుకుతుందా లేదా? నాకైతే దొరుకుతుందని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే నేనున్నాను కదా, నేనుంటే నాకు ఫ్రెండ్స్ అందరికీ తెలిసిందే. సో నేను చెప్తున్నానా, నా పైన లక్ ఎక్కువ ఉంటుంది. సో నాకైతే కార్ అయితే దొరికేస్తుంది. మామ చక్కగా వెళ్ళాలనే చూద్దాం పద. కిందికి పైకి మొత్తం ఈ కొండలు మొత్తం వెతికేద్దాం. మనకి ఎన్ని కార్స్ అంటే అన్ని కార్స్ దొరికేది ఇప్పుడు. ఒరే ఏడరా, ఒక కార్ కనబడతలేదు కదరా. నువ్వు ఎన్ని కార్స్ అంటే అన్ని కార్స్ అంటున్నావు. ఒక కార్ దొరికితే గగనం అసలు. రే మొత్తం సగం 2 కొండలు దాటిచ్చేసాం రా. ఇంకెన్ని కొండలు దాటించాలి? ఉన్నాయి 2 ఇవే. ఏడ దొరుకుతుందిరా? ఎన్నో అన్నాడే. కొండలలో ఎన్నో ఒకటి. అరే ఒక కార్ దొరికితే చాలరా బాబు. ఆ $10 వేస్ట్ అవ్వకుండా. ఏడుంది ఒక కార్ కనబడతలేదు. అరే యార్ ఈ కొండ అయిపోయినట్టుంది. ముందుకు పోయి చూద్దాం పదండి. ఈ కొండ పని అయిపోయింది. ఈ కొండ ట్రై చేద్దాం. అర్రే నా కారు పోయేటట్టుంది రా. అయ్యా దీని కోసం వెతకడానికి వస్తే ఉన్న కారు పోయేటట్టుంది. ఈ కారు ముందే మొన్ననే ఈఎంఐ కొన్నా. ఈఎంఐలో ఫస్ట్ అయిపోతా. సరేలే ఫస్ట్ అయితే చూద్దాం పదండి ఇంకేడుందని చెప్పేసి. అరే యార్ ఇంకా ఏడుంది? ఏం కనబడట్లేదే. అరే 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 కారు పోయింది అనుకున్నా. రే చించాన్ ఏడనేరా కనబడట్లేవు. మమ్మ నాకేం తెలుసు మమ్మ, నువ్వే కదా టికెట్ కొన్నది, నన్ను అంటావేంటి? పద ఫస్ట్ అయితే నేను చెప్తా కదా నాకు కనబడితే. నువ్వైతే ఫస్ట్ చక్కగా పోని. మమ్మ కింద చూడు ఎర్ర కనబడుతుంది. కారే మమ్మ అది. కారా? అరే అవునరా కారే రా. అర్రే నా కారు ఆగట్లేదు. అయ్యయ్యో డ్యామేజ్ అయిపోయింది. అర్రే ఆగాగాగు. అరే కారు అయింది ఇట్లా పోతుంది. సర్లే ఆగిపోయింది. పదరా చించాను. కారు బాగున్నట్టుంది అది. అరే BMW రా ఇది. మనం ఫస్ట్ చూసిన కార్ అనుకుంటా. దిగు తొందరగా చూద్దాం పద. కార్ వచ్చేసి మనకి ఒక కార్ అయితే దొరికింది. ఒరే దగ్గర ఎంత ఉండొచ్చురా? ఎంత ఉండొచ్చు? కార్ నాకు తెలిసి రేట్ గుర్తుకులేదు కానీ ఎంత ఉండొచ్చురా. పద మనకు వచ్చేసి ఒకటైతే దొరికింది. ఇంకా ట్రై చేద్దాం వేరే కూడా దొరికించుకున్నాడానికి. పద ఫస్ట్ అయితే ఒక కార్ అయితే దొరికింది. మన కార్ ఇన్ని వదిలేసి వెళ్ళిపోదాం. సో ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అవును మమ్మ పద ఫస్ట్ వచ్చేసి ఒక కార్ అయితే దొరికింది కదా. సో మనకి $1 అంటే మనకి $10 వచ్చేసి ఉట్టికేం పోలేదు. సో మనకు వచ్చేసి ఇంకా లాభమే వచ్చింది. $100,000 ఇంకా $1,00,000 ఇంకా ఎన్నో మనకి లాభమే వచ్చింది కదా. తొందరగా పద ఇంకోటి వచ్చేసి ఇంకో కారు కూడా వెతుకుదాం. అండ్ ఫ్రెండ్స్ మీరు ఇంకా లైక్ కొట్టకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇంకో కార్ వెతకడానికి అయితే పోతున్నాం. పద ఎక్కడ ఉన్నావు? పద నేను వస్తున్నా. ఈ చించాన్ గాడు వస్తున్నాడు. అన్ని కార్స్ ని పట్టుకేస్తాను. మమ్మ నేను దిగిపోతా మమ్మ, నువ్వే నడుపుకో కారు. మరే నువ్వు ఏమైనా సక్క రోడ్ అనుకుంటున్నావా? అంతే ఇలానే ఎగిరి పడుతూ ఉంటుంది కారు. నేనేం చేయని చెప్పి ఇది మొత్తం కొండల రోడ్. అంటే కొండల రోడ్ కాదు కొండలు. పద చూద్దాం ఇటు సైడ్ ఏదైనా దొరికితే బాగుండు. తొందరగా మనకి తిరిగి పెట్రోల్ అయిపోయేటట్టుంది. దీనికి పెట్రోల్ కూడా పెట్టించుకోలే. అర్రే జారిపోతుంది రా కారు.
అరే యార్ పసక అనుకున్నా. అరే అరే ముందు చూడరా చించాను, ఇంకో కారు దొరికింది. అరే ఈరోజు లక్కు మాత్రం బుర్రపడరా రే, రెండో కారు రా ఇది, దీంతో రెండో కారు. అవును మామ, రెండో కారు కూడా దొరికేసింది. మన లక్కే తోపు ఉంది కదా ఈ రోజు, ఈ డింగిడికి డింగిడికి డింగిడికి. మామ పద మామ, ఈసారి మనమైతే బుర్ర పాలేపేయాలి. ఇది రెండో కారు కదా, అంటే ఇంకా 2 కార్స్ దొరకొచ్చేమో. పద వెతుకుదాం. మనకి ఇంకా టైం లిమిట్ కూడా ఉందంట. వాడని ఫస్ట్ చెప్పలేదు, తర్వాత మెల్లమెల్లగా యాడ్ చేస్తున్నాడు. ఇప్పుడు టైం లిమిట్ కూడా పెట్టాడు. మనకు ఒక కార్ దొరికింది కదా, అడుక్కులు నా కొడుకు మామ. మరే ఒక కారు దొరకదు అనుకున్నాడు రా వాడు, మనకి 2 కార్లు దొరికాయి. వాడు ఆ ఎర్ర కారు దొరకగానే వాడు టైం లిమిట్ పెట్టేశాడు. ఇంకా ఇప్పటి నుంచి కార్స్ వచ్చేసి మీకు ఓన్లీ అర్ధగంటలో దొరికిన కార్స్ అని మీకు అని చెప్పేసి, అంటే అర్ధగంటలోపు ఒక కొండ దిగి ఇంకో కొండకు పోయే వరకు అర్ధగంట అవుతుంది. వాడు అలా ప్లాన్ చేశాడు. అంటే ఒక కారు దొరకదని చెప్పేసి ప్లాన్ చేశాడు, వెతికి వెతికి వాళ్ళే వెళ్ళిపోతారని చెప్పేసి. బట్ మన లక్ ఎక్కువ ఉండడం వల్ల మనకు దొరికేసింది. అరే యార్, అరే కొండల మధ్యలోకి వెళ్ళి ఇంట్లోకి ఎందుకు వచ్చా, పద పద ఇన్ని నుంచి వెళ్ళిపోదాం. అరే ఇంకొక కారు అంటే ఇంకొక 2 కార్స్ దొరికినామంటే ఆనందమే ఆనందం. పదండి. ఒక మంచి BMW దొరికింది కాబట్టి ఏదన్నా మంచి జీప్ లాంటిది, లేదంటే ఏదన్నా మంచి పెద్ద కారు దొరికితే బాగుండు. ఒక 6 సీటర్దైనా లేకపోతే 4 సీటర్దైనా. ఇది కూడా 4 సీటర్ది ఇందాకది, బట్ ఇది అర్రే పోయింది అనుకున్న కారు. పద, మంచి సూపర్ కార్స్ రా బాబు, పోయినాయి అంటే నా గుండా అయిపోయింది. పద పద మామ ఏం కాదులే కానీ ఇప్పుడు వచ్చేసి ఇంకో కారు వెతకడానికి పోదాం. పద, మనకి ఇంకా 20 నిమిషాలు ఉంది అంతే. తొందరగా పద, 20 నిమిషాలు అయిపోయిందంటే ఇంకా మన కార్స్ అన్ని ఫసకే. మనం అన్ని గణం పెట్టుకున్నది కూడా వేస్ట్ టికెట్. పద పద తొందరగా. అరే అది కూడా నిజమే, కానీ ఇంకేం చేయలేం. పద ఫస్ట్ అయితే నేను చూస్తా, నాకు కనబడితే రై మూడో కారు రా చూడు. 3వ కారు కూడా దొరికేసింది. ఏమన్నో కదరా కనబడదని చెప్పేసి 3 కార్లు దొరికాయి రా. ఎవరికైనా ఇంత లక్ ఉంటుందా? ఇంకా మనకి 28 లేదు 18 మినిట్స్ ఉన్నట్టుంది. తొందర రా, ఎంత లేట్గా పడుతుంది చూడు. ఈ కార్ ఇంకా బాగుంది. ఆ కార్ డిజైన్ వైజ్గా ఈ కార్ కొంచెం బాగాలేదు అనుకో, డిజైన్ అంత బాగాలేదు, బట్ బాగుంది అనుకుంటా. ఇంజన్ బాగుంటుంది, సూపర్ కార్ కాబట్టి. పద పద తొందరగా వెళ్దాము. ఇంకా ఇంకో కార్ వెతకడానికి పోదాము. నేనేంది కార్ ఎందుకు అలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటంటాడని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. సో ఎందుకంటే నాకు లొకేషన్ ఐడియా ఉంది. సో మొత్తం ఇది అయిపోయిన తర్వాత అన్ని కార్స్ పట్టుకొని పోతా. రే చించాను, ఇంకొక 2 కార్లు అని వెతుకుదాం పదరా. 2 కాదు, ఒక్కడే వెతుకున్నా కూడా చాలు. ఎందుకంటే 18 నిమిషాలు ఉంది అంతే మనకి. తొందరగా వెతుకుదాం పదా. అవును మామ, మనకి ఇంకా 2 కార్లు వెతికినా కూడా చాలు. కానీ ఇప్పటికైతే మనకి 18 నిమిషాలు ఉంది కదా, మనకి దొరికేస్తుందిలే మామ. మనకు వచ్చేసి $10 పెట్టినందుకు మనకి లాభమే వచ్చింది కదా. సరే పద, మనమైతే ఫస్ట్ అయితే వెతుకుదాం. మనకి ఏదన్నా ఇంకో కార్ దొరకదంటావా ఏంటి? ఇన్ని కార్లు దొరికాయి నా వల్ల. నేను చెప్పాను కదా, చించాను ఇక్కడ ఉంటే అక్కడ లక్ ఉంటుందని చెప్పేసి. అమ్మా నేను చెప్పాను ఇందాక, నేను ఇలా చేసావంటే నేను కారు దిగి వెళ్ళిపోతా. నువ్వు ఇలానే గుద్దుకుంటా కారు పల్టీలో కొట్టుకుంటూ పోయావంటే. అరే గమ్మునుండ్రా, ఇంకా 5 నిమిషాలు ఉందా అంతేరా బాబు, వెతుకు కారు ఇంకా. అరే యార్, ఇంకా 5 నిమిషాలే ఉంది. అరే కింద నేను చూడలేదు కదా, ఈ గుట్ట సైడ్కి చూడలేదు. పద సైడ్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. అర్రే ఏంటిది? అరే ఏంది ఎర్ర కనబడుతుంది? మన పథకారా ఏంటి? రే కాదురా, జీప్ రా ఇది. రే దిగిరా చించాను. 4వ కారు కూడా దొరికేసింది. సారీ కారు కాదు, మనకి జీప్ అయితే దొరికింది. అరే యార్ ఏంటిది? సరే పద పద పద. రే 4 కార్లు దొరికాయి రా. రే ఈరోజు లక్కు మాత్రం అసలు హైలైట్ ఉంది అసలు. ఏమరా చించాను, నిజంగా రా చించాను గడ మాట విని బయటకు వచ్చానా ఈరోజు. మంచిగా 4 కార్లు దొరికాయి. ఒక్కొక్కటి గట్టిగా ఉంటుందప్ప. నాకు తెలిసి ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసినామంటే దగ్గర ఇది 1 కోటి దాటే పోయిద్ది అన్ని కార్డ్స్ని కలిపితే. అబ్బా ఏమన్నా వచ్చాయా? 1 కోటి రా బాబు, ఇంకా డబలే ఉండొచ్చు. రే అమ్మ బాబు, నా కార్ అయ్యో రాజీ పసకైపోయేటట్టుంది. సర్లే కొంచెం అయితే డ్రైవ్ చేద్దాం ఇది కూడా ఎలా ఉందని చెప్పేసి. ఏమరా చింజన్, ఎలా ఉంది జీప్? మా జీప్ మాత్రం బుర్ర పాడుంది మామ. అలానే చక్కగా వెళ్ళిపో. అసలు నువ్వు ఆపకు, నేను చెప్పినప్పుడు ఆపు. అలానే పోతేనే ఉండు. అసలు స్పీడ్ ఎంత పోయిద్దో చూద్దాము మనము. అసలు జీప్ మాత్రం తోపుంది మామ. అసలు నాకైతే అసలు ఏ కారు కూడా దొరకదు అనుకున్నా, ఎందుకంటే మనకి ఇంకా టైం అయిపోయింది కదా. అప్పటికి 5 నిమిషాల్లో మనం ఏం వెతుకుతాం అనుకున్నా, కానీ లాస్ట్కి అయితే దొరికింది కదా. మన లక్కే అదర్స్. అసలు ఏమంటారు ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయండి. అసలు మన లక్ మాత్రం బుర్రపాడు కదా. మమ్మ కొంచెం ముందుకు వెళ్ళిపోయినాక ఆపు సరేనా, నేను చెప్తాను. స్పీడ్ అలానే పోతూ ఉండు. 200 అయితే దాటింది, పోతుంది మమ్మ. అయ్యో మళ్ళీ 200 అయితే దాటుతుంది స్పీడ్ మాత్రం. సరే కానీ చక్కగా వెళ్ళిపోయి నేను చెప్తా, అప్పుడు ఆపు, మర్చిపోకు సరేనా. సరేరా, సరే నువ్వు చెప్తే ఆపుతా సర్లేనా. సరే నా కొడుకు ఆగు, ఇక్కడనే సెట్. అంత దూరం మళ్ళీ పెట్రోల్ బొక్క ఎన్ని ఆగిపోవడం బెటరా. బా మనకు వచ్చేసి కార్ అయితే దొరికిందిరా బాబు, అది చాలు. మొత్తం 4 కార్స్ అయితే దొరికాయి. అసలు చూడండి ఏమన్నా ఉందా అసలు జీప్ ఇది కూడా. ఏమన్నా చెంచాను, నచ్చిందా? అమ్మా నచ్చడం కాదు మమ్మ, నాకు ఇదే తోపు అనిపిస్తుంది. అసలు ఇంత మంచిది అసలు నేను ఎప్పుడు చూడలేదు తెలుసా. అంత బాగుంది అసలు ఇది నాకు. అసలు ఇంకా దేనికన్నా మంచివి ఇంకేడుంటాయి మమ్మ చెప్పు. అసలు నాకైతే చాలా అంటే చాలా 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 చాలా
చాలా నచ్చింది. ఏమంటారు ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయండి. మనకి 4 దొరికాయి కదా, సో 4లో మీకు వచ్చేసి ఏ కార్ నచ్చింది? జీప్ నచ్చిందా, లేదా తర్వాత ఏమంటారు BMW ఇంకా ఉన్నాయి కదా అవన్నీ. సో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే మాత్రం కూడా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కార్ మాత్రమే కాదు కదా, వీడియో కూడా నచ్చే ఉంటుంది కదా. సో నచ్చితే మాత్రం ప్రతి ఒక్కరు వచ్చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మనం వచ్చేసి మొన్న మనకి మైకిల్ అయితే కాల్ చేశాడు కదా రమ్మని, ఏంటిదంట? సీక్రెట్ రాది, తర్వాత చూసుకుందాం. సరే సర్లే, నన్ను సీక్రెట్లే. బాయ్ బాయ్.